పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇగ్నేషియస్ లోయోలా గారి ఆధ్యాత్మికత అనే అంశం మీద గత కొద్ది ప్రసంగాల్లో మనం ఆయన పంచినటువంటి ఆధ్యాత్మిక సలహాలు, అనుభవాలు కూలంకషంగా చర్చించుకున్నాం. ఈ యొక్క చివరి ధ్యానంలో, చివరి ప్రసంగంలో ఇంకొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఇగ్నేషియస్ గారు తన ఆత్మీయ అభివృద్ధిలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో ఒక నిర్ణయం, ఒక ప్రక్రియ ఏంటంటే ఆత్మశోధన లేక ఆత్మ పరిశీలన, ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటారు ఆంగ్లంలో. ఈ ఆత్మ పరిశీలన, ఆత్మశోధన అనేది నరుడికి చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆత్మ అంటే ఏంటి? నరుడు కేవలం శరీరం మాత్రమే కాదు, నరుడు దేహాత్మల సంగమం. ఈ శరీరం నశిస్తుంది మృతి చెందిన తర్వాత, కానీ ఆత్మ సజీవంగా ఉంటుంది. అందువల్ల ఈ ఆత్మ యొక్క ప్రాముఖ్యతను మనం బ్రతికి ఉండగానే చక్కగా తెలుసుకొని దాని నుంచి ఆత్మీయ అభివృద్ధిని మనం పొందాలి అని ఈ ఆత్మశోధన ప్రక్రియ ఇగ్నేషియస్ గారు ఆత్మీయ లోకానికి ఎంతో సగర్వంగా బహుకరించారని మనం చెప్పుకోవచ్చు. పాతకాలంలో సోక్రటీస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఉండేవాడు, క్రీస్తు పూర్వమే. ఆయన అన్నాడు, ఆత్మ పరిశీలన లేని జీవితం వ్యర్థం అంటారు అన్నాడు. ఆత్మ పరిశీలన లేని జీవితం, పునఃపరిశీలన లేని జీవితం, సింహావలోకనం లేనటువంటి జీవితం వ్యర్థము. తనకేం జరుగుతుందో, తనకి ఎలా జీవిస్తున్నాడో నరుడు దాని గురించి పరిశీలన చేసుకోపోయినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఒక గుడ్డెద్దు చేలో మేసినట్టు ఉంటుంది. గుడ్డెద్దు చేలో ఎటు మేస్తుంది? ఎక్కడ పడితే అక్కడ దిగుతుంది, మేద ఉంటే మేస్తుంది, లేకపోతే లేదు. అలా కాకుండా ఒక ప్రణాళిక ప్రకారము నరుని జీవితం కొనసాగినప్పుడు తన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది అత్యంత ప్రభావశీలమైన ఫలాలను ఫలిస్తుంది అని ఇగ్నేషియస్ గారు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఆత్మ పరిశీలన అనేది చాలా ముఖ్యం. ఒక మేనేజ్మెంట్ టెక్నిక్స్లో కూడా ఇది ఒక చాలా ముఖ్యమైనది. ఒక ఫ్యాక్టరీలో కానీ, ఒక సంస్థలో కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు పునఃపరిశీలన చేసుకుంటారు. ఒక ఎవాల్యుయేషన్ అంటారు. ఏది బాగుంది, ఏది ఎలా జరిగింది, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని, దాని ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పుడు దాన్ని మన ఆత్మీయ జీవిత అభివృద్ధి కోసం ఎలా మనం అన్వయించుకోవాలని ఇగ్నేషియస్ గారు కొన్ని మెట్లు, కొన్ని సూచనలు, కొన్ని నియమాలు చెబుతూ ఉన్నారు. దీనికి ముందుగా వివేచనతో కూడిన హృదయం కావాలని మన పాత నిబంధనలో సొలొమోన్ రాజు గారు 1వ రాజులు 3వ అధ్యాయము 5 నుండి 14 వచనాల్లో చెబుతూ ఉన్నారు. సొలొమోన్ రాజుకు దేవుడు ఒక 3 ప్రతిపాదనలు ఇచ్చాడు. ఆ 3 ప్రతిపాదనలో 2 ప్రతిపాదనలు మామూలుగా ఈ భౌతిక లోకానికి సంబంధించినవి. కానీ 3వది ఏమిటంటే, సొలొమోను రాజు మంచి వివేచన కోసం ప్రార్థించాడు, దాన్నే ఎన్నుకున్నాడు. దేవుడు కూడా సంతోషించి అప్పటి నుంచి ఆయనకు మంచి వివేచనను దయచేశాడు, మంచి ఆలోచన, వివేచన. అందువలనే సొలొమోన్ రాజు గారి కీర్తి ప్రతిష్టలు ఖండాంతర ఖ్యాతిని పొంది షేబా దేశపు రాణి కూడా ఆయన చూడడానికి వచ్చింది, దర్శించడానికి వచ్చిందని మనం వింటూ ఉన్నాం. ఈ సొలొమోన్ రాజు తనకి ఇవ్వబడినటువంటి వివేచనను ఉపయోగించి రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అలాగా ఈ మంచి చెడుల వివేచనను మనం ఆత్మ పరిశీలన లేకపోతే ఆత్మ శోధన చేసుకున్నట్టు ద్వారా మనకు తెలుస్తుంది. దాని నుంచి ఎలా లబ్ధి పొందాలనేది మనం చూసుకుందాం. కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో ఆత్మావలోకనం, జ్ఞానోదయానికి ప్రార్థన, ఇంకా మన జీవిత మర్మం తెలుసుకోవడానికి కీర్తనకారుడు ఈ ప్రార్థనను చెబుతాడనమాట.
కేవలం పవిత్రాత్మే జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది అని మనం చూసుకోవాలి. ఇంకా ఆలోచనతో కూడిన కృతజ్ఞతార్చన మనకు అత్యవసరము. అల్పమానవ జీవితం, దైవకృప. ఇప్పుడు ఇందులో ఒక 5 నియమాలు ఉన్నాయి ఆత్మ పరిశీలనలో. మొట్టమొదటి ఏంటంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడము. దేవుడు మనకు ఎన్నో ఈవులను ఇచ్చాడు, ఎన్నో గొప్ప విషయాలు మనకు దయచేశాడు, మనల్ని సజీవులుగా ఉంచాడు. 8వ కీర్తన 4వ వచనం నుండి ఈ విషయాలు మనకు ప్రస్ఫుటమవుతాయి. దేవుడు నరుణ్ణి తనకంటే కొంచెము మాత్రము తక్కువ వానిగా చేశాడు. కీర్తి మహిమలను కిరీటాలతో అతనిని అలంకరించాడు. సమస్తమును అతని పాదల కింద ఉంచి సృష్టికి సంరక్షకుడుగా చేశాడు. అందువల్ల దేవుడికి ఎప్పుడు మనం రుణపడి ఉంటాము. అందువల్ల మొట్టమొదటి స్టెప్లో దేవుడికి మనం కృతజ్ఞతాభావం కలిగి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఈ అల్పమానవ జీవితం, దైవకృప, ఈ గాలి, నీరు, వాతావరణం ఇవన్నీ కూడా. ఇంకా 2వ నియమం ఏంటంటే పవిత్రాత్మ దేవుణ్ణి సహాయం కోసం, జ్ఞాన వెలుగు కోసం అర్థించాలి. ఎందుకంటే మనంతట మనం ఆత్మ పరిశీలన చేసుకోలేము. అది పై తలలోనే అవుతూ ఉంటుంది, అంతేకాని లోతుగా ఉండదు. ఎందుకంటే కేవలం పవిత్రాత్మే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది అని మనం చదువుకుంటున్నాం దైవ గ్రంథంలో. ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించమని పవిత్రాత్మ దేవుణ్ణి ప్రార్థించాలి. మన హృదయాంతరాలలోకి తొంగి చూసుకోవడానికి సహాయాన్ని దయచేయమని, వివేచనను దయచేయమని పవిత్రాత్మ దేవుణ్ణి మనం వినమ్రంగా వేడుకోవాలి. అది 2వ నియమము. ఇంకా 3వది ఏంటంటే మన క్రియలను పరిశీలించి చూసుకోవాలి. మన క్రియలను పరిశీలించి చూసుకోవటం అంటే ఎలా చెప్పండి? మనం ఏం చేస్తాం? మన క్రియలను మనం మెచ్చుకుంటూ ఉంటాం. మన క్రియల్లో తప్పుల్ని పెద్దగా గుర్తించాం. వేరే వాళ్ళ క్రియల్లో తప్పులు మాత్రం చాలా బాగా గుర్తిస్తాం. ఎవరో అత్తగారు కంప్లైంట్ చేసిందంట. వాళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు అన్నమాట. కుండలు తయారు చేసేవాళ్ళు అయితే పాపం 2 కుండలు పగిలాయి. ఒక కుండ ఏమో అత్తగారు పగలగొట్టింది, ఇంకొకటేమో కోడలు పగలగొట్టింది. అత్తగారు ఏమందంట, అత్తగారు పగలగొట్టిన కుండ అడుగోటి కుండ అంటే పెద్దగా డిమాండ్ లేని పనికిరాని కుండ అత్తగారు పగలగొట్టిందంట. కానీ కోడలు పగలగొట్టిన కుండ క్రొత్త కుండ అంటే మంచి మార్కెట్ ఉన్నటువంటి విలువ ఉన్నటువంటి కొండని కోడలు పగలగొట్టింది. 2 కుండలు పగలగొట్టారు, కానీ కోడలది పెద్ద తప్పు అన్నట్టుగా ఈవిడ ఎత్తి పొడుస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన యొక్క తప్పులను మనం చూసుకోవడానికి అంతగా మనసొప్పదు. అందువల్ల మనం ఒక రకంగా ఎటువంటి ప్రెజుడిస్, బయాస్ ఇలాంటిది లేకుండా అబ్జెక్టివ్గా మన తప్పుల్ని, ఒప్పుల్ని సమాన దృష్టితో ఉన్నట్టుగా చూసేందుకు ప్రయత్నించాలి. మనం చేసే కార్యాలు, ఈ యొక్క ఆత్మశోధన పరిశీలన అనేది రోజులో 2 సార్లు చేయాలని ఇగ్నేషియస్ గారు ప్రతిపాదించారు. అది ఎప్పుడూ మధ్యాహ్నం భోజనానికి ముందు మరియు రాత్రి నిద్రించే ముందు. ఈ శోధన చేసుకోవడం ద్వారా ఎంతో అభివృద్ధిని ఇగ్నేషియస్ గారు సాధించారు అని చెబుతూ ఉంటారు. అది తన సభ్యులకు కూడా సూచించారు. ఎంతోమంది ఈ ఆత్మశోధన అనే అభ్యాసాన్ని చేస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందుతూనే ఉన్నారు. అయితే ఈ ఇగ్నేషియస్ గారు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే, మఠవాసుల్లో ఎవరైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ధ్యానం చేయడం నువ్వు మానేయచ్చు, కానీ ఆత్మశోధన మాత్రం నువ్వు మానకూడదు అన్నట్టుగా చెప్పేవారు. అందువల్ల ఈ ఆత్మశోధన ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఇంకా 3వ స్టెప్ నేను చెబుతున్నట్టుగా ఏమిటంటే మన హృదయంలోని మన క్రియలు, మనం చేసినటువంటి క్రియలను
తెలుసుకోవాలి. అవి మంచి క్రియలా చెడు క్రియలా అని. మంచి క్రియలు చెడు క్రియలా. ఇప్పుడు ఏంటంటే మన క్రియలు మనస వాచ కర్మణ, మంచి చెడులు. ఇప్పుడు ఏంటంటే రాశి కన్నా కూడా వాసి చూసుకోవాలి. వాసి అంటే క్వాలిటీ, క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఎలా ఉంది, అందులో దేవుడు నడిపింపు ఎలా ఉంది. ఇదేం తక్కడేం కాదు. పాపాలు పుణ్యాలు అమ్మో పాపం అనుకుని బాధపడుతున్నా. అలా కాకుండా దేవుడు మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, నేను దేవుడు చూపిన దారిలో వెళుతున్నానా లేదా అని చూసుకోవాలి. దైవ సాన్నిధ్యం నడిపింపు ఎలా ఉందని పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకున్న తర్వాత 4వ క్రమం ఏమిటంటే పశ్చాత్తాప క్రియ. మన క్రియల్లో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే విషయాలు, దేవుని నొప్పించే విషయాలు, మన ఆధ్యాత్మిక అభ్యున్నతికి అంతగా తోడ్పడిన విషయాలు ఏమన్నా ఉంటే వాటిని గుర్తించి వాటి గురించి పశ్చాత్తాపం చెందాలి. పశ్చాత్తాపం పడి దేవుణ్ణి క్షమాపణ అడుక్కోవాలి. వాటి నుంచి బయటపడటానికి సరైనటువంటి కృపావరాన్ని దయచేయాలని దేవుణ్ణి వేడుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన తప్పిదాలకు క్షమాపణ కోరడం. దాని తర్వాత 5వ స్టెప్ ఉంది. 5వ క్రమం ముఖ్యమైనది. మన ఇక నుంచి మంచి పనులకు తీర్మానం చేసుకోవాలి. ఇక నుంచి మనం చేసినటువంటి ఆ పాపాలు కానీ, ఆ దోషాలు కానీ, లేకపోతే మన సోమర్తనంగా వ్యవహరించిన విషయాలు కానీ, మనం తిరిగి వాటిని పునరావృతం కాకుండా మనం మంచి పనులకు శ్రీకారం చుట్టాలి. తర్వాత కృతజ్ఞతతో ప్రార్థనను ముగించాలి. ఇగ్నేషియస్ గారి ప్రార్థనలలో, ధ్యానాల్లో చివరి భాగంలో కొలోకి అని ఉంటుంది. కొలోకి అంటే సంభాషణలు. ఆ సంభాషణలు ఏంటి? ముందు మరే తల్లితో సంభాషించాలి. మరే తల్లితో వేడుకోవాలి. అమ్మా, నేను ఈరోజు ఇలాంటి పరిస్థితులు చేశాను, ఇన్ని మంచి పనులు, ఇలాంటి చెడు కార్యాలు చేశాను, చెడు కార్యాల పట్ల నేను బాధపడుతూ ఉన్నాను, పశ్చాత్తాపడి ఇక నుంచి మంచి కార్యాలు చేయాలని సంకల్పించుకున్నాను. ఈ సంకల్పానికి దైవశక్తి తోడేటట్లుగా ప్రార్థించండి అని ఒక మంగళవారం జపాన్ని చెప్పాలి. అది మరీ తల్లితో సంభాషణ. 2వ సంభాషణ ఎవరితోనంటే క్రీస్తునాథుడితో. క్రీస్తుతో కూడా నీ విషయాలన్నీ చెప్పేసి కావలసినటువంటి శక్తి కోసం ప్రార్థించాలి. ఆ ప్రార్థించి క్రీస్తుని ఆత్మ జపం ఉంది కదండి, ఆ జపాన్ని చెప్పుకోవాలి భక్తిగా. దాని తర్వాత చివరి సంభాషణ తండ్రి దేవుడితో మనం ప్రార్థించాలి. తండ్రి దేవుడితో ప్రార్థించి ఈ విషయాలన్నీ ఆయనకు కూడా ఎరుకుపరచి చివరికి పరలోక ప్రార్థన చెప్పుకోవాలి. ఈ విధంగా ట్రిపుల్ కోలోకి అంటారు. 3 రకాల సంభాషణ. మరీ తల్లితో, క్రీస్తు ప్రభువుతో, తండ్రి దేవుడితో ఇలాగ ప్రార్థించి జపాలు చెప్పి మనం మన యొక్క ఈ ప్రక్రియను ముగించాలి. ఇది ఇప్పుడు కేవలం రోజులో 2 సార్లు మాత్రమే కాదు. ఏదన్నా నీకు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, ఏదన్నా పాపశంక, పాప దోషం నిన్ను తీవ్రంగా బాధిస్తున్నప్పుడు మధ్యాహ్నం దాకా ఎదురు చూడనక్కర్లేదు, రాత్రి దాకా ఎదురు చూడనక్కర్లేదు. అప్పటికప్పుడే నువ్వు వెంటనే ఈ ఆత్మశోధన చేసుకొని దైవశక్తి కోసం ప్రార్థించి దాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు అని ఇగ్నేషియస్ గారు చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సదసదాత్మ విచారం లేక ద్వివిధ ఆత్మల వివేచనం. ఈ వివేచనం అనేది మన హృదయంలో 2 జంతువులు లేక మృగాలు, ఒకటి మంచిది ఒకటి చెడుది, ఒకటి దుష్టాత్మ ఒకటి సదాత్మ నిరంతరం పోట్లాడుకుంటూ ఉంటాయి. మనం చేసే మంచి కార్యాలన్నీ కూడా సదాత్మ నుంచి వస్తూ ఉంటాయి. మనం చేసినటువంటి చెడు కార్యాలన్నీ కూడా దుష్టాత్మ నుంచి వస్తుంటాయి. ఈ దుష్టాత్మ చేసే కార్యాలన్నీ కూడా మొదట్లో ఆనందాన్ని ఇస్తాయి, తర్వాత
బాధను, నిరాశ, నిస్పృహను కలిగిస్తాయి, నిరుత్సాహానికి గురి చేస్తాయి. ఇప్పుడు సదాత్మ కలిగించే విషయాలు, క్రియలు ఇవన్నీ కూడా మొట్టమొదట కొంచెం బాధను కలిగిస్తాయి. కాన్సలేషన్, డెసలేషన్ అంటారు. విచారం లేకపోతే ఆనందం. ఈ విచారాత్మ లేకపోతే ఆనందాత్మ. ఈ ఆనందానుభూతి, విచారానుభూతి. మంచి ఆత్మ కలిగించే క్రియలు కొన్నిసార్లు విచారానుభూతిని తాత్కాలికంగా కలిగించవచ్చు. ఉదాహరణకు నిగ్రహము, ఓపిక, సహనము, పట్టుదల ఇవన్నీ కూడా అంతగా ఆనందాన్ని ఇచ్చేవి కావు. నిగ్రహించుకోవాలంటే ఎంతో మానసిక శక్తి, స్థైర్యం, పట్టుదల కావాలి, తీర్మానం కావాలి. అది క్రొత్తలో స్వల్పకాలం విచారాన్ని కలుగజేస్తుంది, కానీ తర్వాత మంచి ఆనందాన్ని కలుగజేస్తుంది. కొన్నిసార్లు సదాత్మ నుంచి విచారానుభూతి, ఆనందానుభూతి రెండూ వస్తాయి. ఈ దుష్టాత్మ నుంచి విచారానుభూతి, ఆనందానుభూతి రెండూ వస్తాయి. వీటి మధ్య తేడాలు ఎలా గమనించాలనేది మనం సదా పరిశీలించి చూసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఇగ్నేషియస్ గారి జీవితంలో ఈ విచారానుభూతి లేకపోతే ఆనందానుభూతి, దుష్టాత్మ, సదాత్మ ఏ విధంగా ఆయన జీవితంలో అనుభవంలోకి తెచ్చుకున్నాడు అని ఒకసారి చూసుకుంటే, ఇగ్నేషియస్ గారు తను యువకుడిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాజకీయంగా మంచి స్థాయి సాధించాలని, మంచి సైనికాధికారిగా ఉండాలని, రాజకుమార్తెను పెళ్లి చేసుకొని గొప్పోడిగా అవ్వాలని, కీర్తి, పేరు, ప్రతిష్టలతో మార్మోగాలని ఆలోచనలు చేస్తూ ఉండేవాడు. కానీ అలా ఆలోచనలు చేస్తున్నప్పుడల్లా ఎందుకో మనసులో తెలియని నిరుత్సాహం, బాధ, విచారం కలుగుతూ ఉండేవి. హుషారుండేది కాదు. ఒక రకమైన నైరాశ్యం ఆవహించేది. కానీ ఆయన కాలికి గాయమై యుద్ధంలో తీవ్రంగా గాయపడి కోలుకునే సమయంలో క్రీస్తునాథుని చరిత్ర మరియు పునీతుల చరిత్రలు చదివినప్పుడు వాటి నుంచి స్ఫూర్తిని పొంది నేనెందుకు క్రీస్తు సేవకుడిగా, సైనికుడిగా పనిచేయకూడదు, నేనెందుకు పునీతుల్లాగా తయారవ్వకూడదు, డొమినిక్, ఫ్రాన్సిస్ గారు ఇలా చేశారు కదా, నేనెందుకు వాళ్ళలాగా తయారవ్వకూడదనే స్ఫూర్తితో ఆయన మనసు రగిలిపోయేది. అది ఆయనకు తీవ్రమైనటువంటి ఆనందాన్ని, సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చేది. చూసారా, విచారానుభూతి, ఆనందానుభూతి అది ఆయన జీవితంలో జరిగింది. తర్వాత ఆయన రాజరికాన్ని త్యాగం చేసి ఒక సన్యాస జీవితం పుచ్చుకొని మన్రేసా గుహలో కఠోర దీక్షతో సంవత్సరం పాటు తపస్సు, కఠిన ఉపవాస నియమాలతో ఆయన గడుపుతూ ఉన్నప్పుడు ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతులకు లోనయ్యాడు. అలా లోయనన్నప్పుడు కొన్ని ఆనందానుభూతులు, కొన్ని విచారానుభూతులు కలుగుతూ ఉండేవి. ఆయనకి తరచుగా ఒక తళతళ మెరిసిపోయేటటువంటి ఒక దృశ్యం కనపడేది. అది ఒక పాము సర్పం ఆకారంలో ఉండేది. సర్పం ఆకారంలో దగదగ మెరిసిపోయేటటువంటి ఒక ఆకారం కనపడుతూ ఉండేది. అది చూసినప్పుడల్లా ఆయనకి చాలా ఆనందం కలుగుతూ ఉండేది, సంతోషం కలుగుతూ ఉండేది. అది కనపడినప్పుడు విచారం కలిగేది. ఇగ్నేషియస్ గారు తరచి చూసుకున్నాడు, పరిశీలించి చూసుకున్నాడు. ఏంటబ్బా ఇది, పాము ఆకారంలో దగదగ ప్రకాశించే అది వస్తువు నాకు కనపడినప్పుడు ఆనందం కలుగుతుంది, అది కనపడేది విచారం కలుగుతుంది, ఏంటి ఈ విషయం అని పరిశీలించి అది సైతాను, దుష్టాత్మ నుంచి వచ్చినది అని వెంటనే అర్థమైపోయింది. ఈసారి ఏం చేశాడంటే మళ్ళీ తలతల మెరిసేది అది కనపడినప్పుడు పాము ఒక కర్ర తీసుకుని బాధి పడేసి అది వెళ్ళిపో అని గద్దించాడు సైతాన్ని. అది వెళ్ళిపోయింది. తర్వాత ఆయన ఆనందాన్ని అనుభవించాడు అని మనం చూస్తున్నాం. పిశాచం మీద జయం దొరికింది. ఇంకొకసారి ఆయన మఠ సభ్యుడిగా ఉండాలంటే, మఠ జీవితం కొనసాగించాలంటే ఆయన కొన్ని చదువులు చదువుకోవాలి. మరి
ఆ కాలంలో ఆ చదువులన్నీ లతీను భాషలో ఉండేవి. లతీను భాషలో ఆలు ఈలు ఆ వ్యాకరణాలు అవన్నీ ఎలా నేర్చుకుండాలి? ఎల్కేజీ యూకేజీ ఇలా చిన్నపిల్లల్లో చేరి ప్రైమరీ స్కూల్లో వాళ్ళతో పాటు వ్యాకరణం అవి చదువుకుంటూ ఉండేవాడు. పిల్లలు గేలు చేసేవాడు. వాళ్ళు బాగా చెప్పేవాళ్ళు, ఈయన చెప్పక కష్టపడుతుంటే పిల్లలంతా నవ్వుకునేవాళ్ళు అన్నమాట. అలాంటి హ్యూమిలిటీ కూడా ఆయన గురయ్యాడు. అయితే ఆ సమయంలో ఆయనకు ఆధ్యాత్మిక అనుభూతి ఎక్కువైపోయి ఆనందానుభూతి, కళ్ళ నీళ్లు దారగా కారే దైవ ప్రేమ పట్ల హృదయం భక్తితో రగిలిపోయేది. ఎక్కువసేపు ధ్యానంలో ఉండాలనిపించేది. కానీ చదువు కుంటుపడిపోతుంది. అప్పుడు ఆయన తరచి చూసుకున్నాడు, ఓహో, ఇది దుష్టాత్మ నాకు ఈ ఆనందానుభూతిని కలిగిస్తుంది, దాని ద్వారా నా చదువుని చెడగొట్టాలని అని చెప్పేసి వెంటనే పాప సంకీర్తనం చేయడానికి వెళ్ళి ఆధ్యాత్మిక గురువుని కలిశాడు. అయ్యా, ఎప్పటి నుంచి నేను ఈ ఆధ్యాత్మిక అనుభవాన్ని కాసేపు పక్కన పెట్టి నా చదువు, నేను ఇచ్చిన అసైన్మెంట్లన్నీ పూర్తి చేస్తాను, దీని మీద దృష్టి కేంద్రీకరిస్తాను, ఇక నుంచే ఆ శోధనలో పడను అని ఆయనకి చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకొని అదేవిధంగా తన జీవితంలో పాటించాడు. అప్పుడు ఆ శోధనాది తొలగిపోయిందన్నమాట. చూసారా? భక్తి, కన్నీళ్లు గార్చడం, ఎక్కువసేపు ధ్యానంలో ఉండటం, ఏది ఆయన చేయాల్సిన పని పక్కన పెట్టి, అది పిశాచి నుంచి వచ్చినటువంటి ఒక రకమైన శోధన అని మనం తెలుసుకోవచ్చు. కొన్ని విచారణలో ఉంటారు, భార్యాభర్తలు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. కుటుంబంలో భార్య చేయాల్సిన పని ఏంటి? వంట, వార్పు, ఇల్లు అంతా చూసుకోవాలి కదా. కొన్నిసార్లు వంట, వార్పు, ఇల్లు, భర్త, పిల్లలు వీళ్ళందరిని వదిలేసి గుళ్ళో కూటాలు పెడుతున్నారు. ఉపవాస ప్రార్థనలో ఆ ఆడరేషను, ఈ జపమాల, ఇది అని రోజంతా గుళ్ళో గడుపుతూ ఉంటే ఎలా ఉంటుంది? అది దేవుడి నుంచి వచ్చినటువంటి ఆనందానుభూతి కాదు, అది దుష్టుని నుంచి వచ్చినటువంటి ఆనందానుభూతి అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఏది దుష్టాత్మ నుంచి వచ్చింది, ఏది సదాత్మ నుంచి వచ్చింది అనేది తెలుసుకోవడంలోనే మనకు ప్రజ్ఞ, లేకపోతే దేవుడి మీద ఆధారపడి ఆ పరిణతి అనుభవం మనకు దోహదపడుతుంది. ఇంకా ఇగ్నేషియస్ గారు యేసు సభను ప్రారంభించిన తర్వాత సభ్యులు ఎక్కువ మంది అయ్యారు. బ్రదర్లంతా శిక్షణలో ఉన్నారు. అయితే ఒక చోట ఒక బ్రదర్లు, కాలేజీలో చదువుకునే బ్రదర్లు వీళ్ళంతా ఇగ్నేషియస్ గారు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక కంప్లైంట్ చేశారు. ఏంటంటే, ఫిర్యాదు, ఇగ్నేషియస్ గారు, మాకు అంతా చదువుతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం, ప్రార్థన చేయడానికి సమయం దొరకట్లేదు, అందువల్ల కొంచెం మేము ధ్యానం చేయడానికి ఎక్కువ సమయం ఇవ్వండి, నియమం చెప్పండి అన్నప్పుడు ఇగ్నేషియస్ గారు చెప్పారు, అదంతా కుదరదు, ఆ ముచ్చటేం లేదు, ఇక్కడ మీరు చదువుకోవాల్సిన స్థితిలో ఉన్నారు, ధ్యానంకి కొంచెం సమయం కేటాయించబడింది, ఈ సమయంలో మీకు ఎక్కువ సమయం ధ్యానం మీ యొక్క ప్రయారిటీ కాదు, ముందు చదువులో శిక్షణ పూర్తి చేసుకోండి అని వాళ్ళకి చెప్పాడు. ఎందువల్ల? ఆయనకి దొరికినటువంటి అపారమైనటువంటి అనుభవం వల్ల. ఇంకా ఇగ్నేషియస్ గారు అదే మన్రేసా ఆ గుహలో ప్రార్థన చేసేటప్పుడు ఆయనకి ఎన్నో అనుమానాలు, శోధనలు కలుగుతూ ఉండేవి. ఒక పెద్ద గొయ్యి కనపడింది ఒక చోట, చాలా లోతైన గొయ్యి. అంటే ఒకసారి అందులో దూకితే ఇంక మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు. అగడతలో పిల్ల పెళ్ళికి అగడతే స్వర్గం అన్నట్టు, అంటే అది తిరిగి పైకి రాలేదు. అప్పుడు ఇగ్నేషియస్ గారు ఆ గొయ్యి చూసినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది, కానీ అది దుష్టాత్మ నుంచి వచ్చిందని చెప్పేసి ఆయన గ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఇగ్నేషియస్ తన జీవితంలో పలుసార్లు కూడా తన జీవిత యొక్క చర్యలను బేరీజు వేసుకొని దుష్టాత్మ లేకపోతే సదాత్మ వేటి నుంచి వచ్చింది అని ఆయన కనుగొంటూ ఉండేవాడు. ఇప్పుడు ఈ
ఈ ద్వివిధ ఆత్మల వివేచనం లేక సదసదాత్మ విచారం అనే దాంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. ఆనందానుభూతికి కానీ లేకపోతే విచారానుభూతికి కానీ లోనైనప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మనం ఆ కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆనందానుభూతికి లోనైనప్పుడు కానీ విచారానుభూతికి కానీ లోనైనప్పుడు కానీ మనం వెంటనే క్షణికమైన నిర్ణయాలు తీసుకోకూడదని మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఈ ఆనందానుభూతి సదాత్మ లేకపోతే ఆనందానుభూతి లేకపోతే విచారానుభూతి అనేవి మనల్ని ఎలాగా మన దగ్గరికి వస్తాయంటే, ఒక స్పాంజ్ మీద పడినటువంటి నీరు శబ్దం చేయకుండా శుతిమెత్తగా లోపలికి వెళుతుంది. కానీ ఒక రాయి మీద పడినటువంటి నీరు పెద్దగా చప్పుడు చేస్తుంది. ఆ విధంగా ఈ దుష్టాత్మ సదాత్మ కూడా మన దగ్గరికి ఈ స్పాంజ్ రూపంలో పడ్డ నీరులాగా శుతిమెత్తంగా వస్తాయి, లేక రాయి మీద పడ్డ నీటిలాగా కఠినంగా ఉంటాయి. ఈ విషయాల్లో కూడా మనకు ఆధ్యాత్మిక అనుభూతి పరిణతి అవసరమని ఇగ్నేషియస్ చెబుతున్నాడు. ఇంకేమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం విషయాలు బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక పెద్ద పదవిని ఇచ్చారు, బాధ్యతాయుతమైన పదవి, కానీ ఆయనకు ఆ పదవి నిర్వర్తించగలిగే సామర్థ్యం లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆయన ఆ పదవి పొందడం ద్వారా నేను చేయగలిగే విషయాలు లేకపోతే నేను చేయలేనటువంటి విషయాలు అనే అన్నీ ఆయన క్రమ పద్ధతిలో రాసుకొని ఏ విషయాలైతే ఎక్కువ ఉన్నాయి, నేను నిర్వర్తించలేను అనేటువంటి విషయాలు ఎక్కువ ఉంటే ఆ పదవీకాంక్ష ఉన్నా కానీ దాన్ని తిరస్కరించడానికి ధైర్యంగా ముందుకు రావాలి అని ఇగ్నేషియస్ చెబుతున్నారు. ఇది మామూలుగా ఈ కార్పొరేట్ ప్రపంచంలో చాలా ఉపయోగకరమైనటువంటి సలహా. దీన్ని ఉపయోగించుకొని చాలామంది పారిశ్రామికంగా కార్పొరేట్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇగ్నేషియస్ చెప్పిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల ఈ కొద్ది విషయాలు మనం కొంచెం జ్ఞాపకం చేసుకొని ఆధ్యాత్మిక అభివృద్ధికి మనం పాటుపడాలని నేను మనసారా కోరుతున్నాను. పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు మనకు సహాయపడుతురు కాక ఆయన అనుసంధానం ద్వారా మనము ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందింపచేసేలాగా మనం వేడుకుందాం. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీసస్ సభ సభ్యులందరికీ కూడా ఇగ్నేషియస్ గారి ఆశీర్వాదాలు ఉండాలని, వారి సేవ ద్వారా ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధి ఇంకా వ్యాప్తి చెందాలని ప్రత్యేకంగా వేడుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.